హలో మై డియర్ ఎంఐ ప్లేయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఐ టీమ్. ఎలా అనిపిస్తుంది నేను ఎంఐ కమ్బ్యాక్ ఇవ్వడం? అరే నువ్వు కమ్బ్యాక్ ఇస్తే మాకేంటి, ఇవ్వకపోతే మాకేంటి, నువ్వు రావడం మాకైతే ఏమనిపించలేదు. అరే అట్టా అంటావేంటి సూర్య బ్రో, నేను ఎంఐ టీంలో లేనందుకు ఒక కప్పు కూడా రాకపోయే. ఇప్పుడు నేను రీ ఎంట్రీ ఇచ్చా, ఇక కప్పుల మీద కప్పుల వర్షమే, ఇక 6వ కప్పు లోడింగ్. అరే ఏంది బా హార్దిక్ తమ్ముడు, నువ్వు ఏకంగా నా కెప్టెన్సీ పైన ఎసురు పెట్టేశావు. అరే నేనేం చేశాను రోహిత్ బ్రో? అరే నువ్వేం చేసావా? అంతా నువ్వే చేసింది. నువ్వు రీఎంట్రీ ఇచ్చావు, నా కెప్టెన్సీ నాకు పోయింది. ఎంఐ అంటే రోహిత్ అంటే ఎంఐలా ఉండేది, ఇప్పుడు దాన్ని కాస్త దూరం చేశావు. అరే నా చేతుల్లో ఏమిది రోహిత్ బాయ్, అంతా పెద్దవాళ్ళ దయ, వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడమే. నేనేమైనా ముంబైకి వస్తానని చెప్పానా? వాళ్ళే కొనుక్కున్నారు, వాళ్ళే కెప్టెన్సీ ఇచ్చారు, వాళ్ళే చేయమన్నారు, అందుకే చేస్తున్నా. అరే హార్దిక్ తమ్ముడు, నువ్వు ఎంఐకి వచ్చి 2 మిలియన్ ఫాలోవర్స్ని లాస్ చేసావు ఇన్స్టాగ్రామ్లో. అరే నన్నేం చేయమంటావు బూమ్రా బాయ్, నేనేం అన్ఫాలో కొట్టమన్నానా ఏంటి? రోహిత్ బ్రోకి కెప్టెన్సీ పోయింది, అందుకే ఫ్యాన్స్ అన్ఫాలో కొట్టారు అంతే. అరే నువ్వేం కంగారు పడకు బూమ్రా బాయ్, నేను ఈసారి కప్పు కొట్టించి ఉన్న ఫాలోవర్స్ని కవర్ చేసేస్తా. అరే ఇదంతా కాదు రోహిత్ బ్రో, నువ్వు ముంబైకి బ్యాటింగ్ ఆడతావా లేదా అదే చెప్పు చాలు. అరే ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చినవే సూర్య బ్రో, దీనవ్వ ఇదంతా కాదు కానీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద దిగి 2 ఫుల్ షాట్లు కొట్టి సప్పుడు లేకుండా కూర్చుంటా. అరే లేకపోతే హార్దిక్ తమ్ముడు చెప్తుంటే నేను వినుకొని ఉండాలా ఏంటి? అరే నా పోస్ట్ మీద ఎసురు కొడుతున్నావేంటి రోహిత్ బ్రో, నేను ఇంపాక్ట్ ప్లేయర్ కింద దిగి 2 షాట్లు కొట్టి సమ్మని కూర్చుందాం అనుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉంటే రోహిత్ అని కామెంట్ చేయండి, హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ ఉంటే హార్దిక్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.